26న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి కోడె రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయటం సమస్త అణగారిన వర్గాలకి, సమస్త బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, విద్యార్థులకి, యువతకి, అదే రకంగా సంపూర్ణంగా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలందరికీ కూడా ఇది ఒక మేలు కొలుపు అని చెప్తున్నాను నేను. ఈ యొక్క కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకుడైనటువంటి శ్రీ కోడె రామచంద్ర యాదవ్ గారు ఒక మార్గనిర్దేశకుడుగా భారతదేశంలో మొత్తం కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. 80% ఉన్నటువంటి మాకు మీ యొక్క వివక్ష వల్ల, ముఖ్యంగా ఈ ఎల్లో బ్లడ్ అంటే తెలుసు కదా, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి దమనకాండకి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి మహిళ యొక్క కంటెలు, కంకణాలు, పుస్తెలు, మంగళసూత్రాలు, అదే రకంగా సమస్తమైనటువంటి భూమి, వాళ్ళ యొక్క ఉపాధి ప్రతి ఒక్కటి కూడా దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఏవి మా భూములేవి, మా ఆస్తులేవి, మా యొక్క సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఎక్కడున్నది, మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి, అదే రకంగా మా ఆస్తులన్నీ ఎటుపోయినాయి. ఇంతకుముందు గౌడ జాతి ఎలా ఉండేది, యాదవ జాతి ఎలా ఉండేది, పద్మశాలి జాతి ఎలా ఉండేది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో, సిరి సంపదలతోటి, భూములతోటి గౌరవంగా బ్రతికేటటువంటి వాళ్ళని మీరు బజారుకి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ఎల్లో బ్లడ్ మాది, అందరి రక్తం ఎరుపు అంటే మా రక్తం పసుపు అని పసుపు జెండాలు పెట్టుకొని అకృత్యంగా భారతదేశం సిగ్గుపడే విధంగా, యువత సిగ్గుపడే విధంగా, మహిళలు సిగ్గుపడే విధంగా మా యొక్క ఆస్తుల్ని, మా యొక్క భూముల్ని, మా యొక్క ఆరోగ్యాల్ని, మా యొక్క విద్యా అవకాశాలని ప్రతి ఒక్క దాన్ని కూడా లూటీ చేసినటువంటి ఒకే ఒక దొంగలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలించేటటువంటి ఈ యొక్క నాయకులు. మనం ఇప్పుడు ఈ రోజు కళ్ళు తెరవాలి. ఈ రోజు కళ్ళు తెరవాలి అనంటే మన యొక్క హక్కులు నడుము బిగించి గోసి పెట్టి నెత్తికి తలపాగా చుట్టి మన కోసం కాదు, ఇవాళ మేము ఇక్కడికి వచ్చింది యువకుల కోసం, భావితరాల కోసం.